బోటీ స్పెషల్స్ ఎవరైనా వండితే లొట్టలేసుకుంటూ తింటాం కదా, అంత బాగుంటుంది. కాబట్టి మరి మనకు నచ్చినట్లుగా వండి అందరికీ పెడితే వేరే వాళ్ళతో అప్రిషియేషన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఆ కిక్కే వేరు కదా. ఆ హ్యాపీనెస్ మనకు రావాలంటే ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడాల్సిందేనండి. ముందుగా ఎలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ ఓకే, వీడియో చూసి చేసేస్తాం. మరి క్లీనింగ్ కటింగ్ ఎలా అని అనుకుంటున్నారా? అది కూడా ఈ వీడియోకి ముందే అప్లోడ్ చేసేసానండి. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి, సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. ప్రజెంట్ అయితే బోటీ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే బోటీ క్లీనింగ్ ప్రాసెస్ వచ్చి మీరు చేయాల్సి వస్తే తప్పకుండా ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఈ బోటీ సంచిని, పేగుల్ని రెండింటిని శుభ్రంగా వాష్ చేసి చూపిస్తున్నాను. ఈ రెండింటిని ఒక కుక్కర్లో యాడ్ చేసుకోండి. ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీ. ఇక్కడ మీరు చూస్తున్న బోటీ క్వాంటిటీ ఎంత ఉందో దానితో నేను 3 రెసిపీస్ చేయబోతున్నానండి. కర్రీ అదేనండి, బోటీ గోంగూర, బోటీ వేపుడు చేయబోతున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అంత బాగుంటాయి టేస్ట్ కూడా. బోటీ గోంగూర, బోటీ వేపుడు, బోటీ కూర ఏది చేస్తున్నప్పటికీ అది చేసే ముందు ఇలా బోటీని కుక్కర్లో యాడ్ చేసుకొని ఉప్పు, పసుపు, ఆయిల్, వాటర్ని యాడ్ చేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కుక్ అయిన ఈ బోటీని పక్కన పెట్టుకొని కర్రీ చేసే విధంగా ఒక కడాయిని అయితే స్టవ్ మీద పెట్టుకొని దానిలో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి గసగసాలు, మిరియాలు, లవంగాలు, జీడిపప్పులు, బిర్యానీ ఆకు కొంచెం తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకొని దీనిలో సన్నగా పొడవుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసి దీనిలోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేగిన దీనిలో ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు మీ స్పైసీకి తగ్గట్లుగా, మీ రుచికి తగ్గట్లుగా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని దీనిలో మంచి టేస్ట్ కోసం కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ స్పైసెస్ కానీ పచ్చివాసన పోయేంత వరకు 2-3 మినిట్స్ పాటు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే. ఇప్పుడు దీనిలో టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని టమాటాలు కూడా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. 1-2 మినిట్స్ పాటు మగ్గించుకోండి. సో ఈ విధంగా టమాటాలు మగ్గిన తర్వాత దీనిలో ముందుగా కుక్ చేసుకున్నాం కదా కుక్కర్లో, బోటీ ముక్కల్ని కూడా మీకు కావాల్సినంత క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. మీరు ఓన్లీ బోటీ కూరనే చేస్తున్నట్లయితే మొత్తం బోటీ ముక్కలన్నిటిని యాడ్ చేసేసుకోండి. ఈ టమాటా గ్రేవీలో బోటీ ముక్కల్ని ఒక 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేయించినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. వెంటనే వాటర్ని యాడ్ చేసి అలాంటివి చేయకుండా. సో 2-3 మినిట్స్ వేయించిన తర్వాత దీనిలో జీడిపప్పుల్ని, పెరుగుని స్మూత్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి. ముందుగా జీడిపప్పుల్ని నీట్గా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత 2-3 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీనిలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూస్ చేస్తున్న వాటర్ వచ్చేసి బోటీని కుక్ చేశాను కదా కుక్కర్లో, దానిలో నుండి వచ్చిన వాటర్ని దీనిలో కర్రీలో యాడ్ చేశానండి. టేస్ట్ బాగుంటుంది. సో అది లేనట్లయితే నార్మల్ వాటర్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. అప్పుడు ముక్కల లోపల వరకు స్పైసెస్ వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. సో మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చివరిగా కొత్తిమీర, గరం మసాలా, నిమ్మరసం యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఉంటుందండి బోటీ కర్రీ. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ బోటీ కర్రీ చపాతీలోకి, దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఎవరికి రాని వాళ్ళు కూడా, వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో బోటీ కూర ఓకే, మరి బోటీ గోంగూర చేయాలనుకుంటున్నాం, బోటీ వేపుడు చేయాలనుకుంటున్నారా? నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా అవి కూడా చూడండి. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.